మీరెవరైనా అమెరికాకు సంబంధించి మిలిటరీ ఆపరేషన్కి సంబంధించిన సమాచారం ఇరాన్కి అందిస్తే ఒక్కొక్కరికి ప్రతి సమాచారం ఇచ్చిన ఒక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇస్తాం. ఇరాన్ చెప్తున్న మాట ఇది. ఒకవైపు అమెరికానేమో ముస్తఫా ఖమేనీ తలను తెంచేస్తే 92 కోట్లు ఇస్తామని చెప్పి మరికొంతమంది పేర్లను కూడా జోడించి మొత్తంగా 9 మంది లిస్ట్ని ఇచ్చింది. ఇటు అమెరికా పైన ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా ఆపరేషన్కి సంబంధించి మిలిటరీ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున మేము నగదు బహుమతిని రివార్డ్ని ఇస్తామని చెప్పి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ చెప్తున్నమాట. సో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ చెప్తున్నమాట ఇది ఇరాన్ ప్రకటించింది. ఇక ఇరాన్ మద్దతు సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ ప్రకటన చేసింది. 14 రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్లో దాదాపుగా 1500 పైచిలకు మంది మరణిస్తే లెబనాన్లో 800 మంది. ఖమేనీని చంపాక కూడా ఇరాన్ ఏమాత్రం తగ్గకపోవడంతో ఇంకా ట్రంప్, నెతన్యాహు మధ్య టెన్షన్ పెరుగుతోంది. వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీని పేరు రివార్డ్ ఆఫ్ జస్టిస్. అమెరికా అనౌన్స్ చేసింది రివార్డ్ ఆఫ్ జస్టిస్.